హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను భవాని. వీడియో చూస్తున్న అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. నా ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే అలానే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. లైక్ నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇంక ఈ వీడియో వచ్చేసి కృష్ణక్క వాళ్ళ ఇంట్లో మణిద్వీపం అలానే బాబా చాలీసా పెట్టుకున్నారని చెప్పాను కదండి, భజనని. ఇంకా ఆ రోజు వీడియో అండి. ఇంకా మేము వెళ్ళేసరికి అక్కడ అమ్మవారి అలంకారం అలానే డెకరేషన్స్ అవన్నీ జరిగాయి. ఇంకా అమ్మవారికి మణిద్వీపానికి కావాల్సినవన్నీ కొంచెం సర్దుతున్నారనమాట. ఇంకా పిండి వంటలు అవి ఉంటే ముందుగానే చేసి ఉంచాము, అవన్నీ సర్దుతున్నామండి. ఇంకా అక్కడ కొన్ని రెండు రకాల స్వీట్లు తక్కువైనాయి. ఇంకా పూర్ణం అలానే బొబ్బట్లు అయితే మేము చేసి తీసుకొచ్చి అక్కడ పెట్టాము. అమ్మవారి మణిద్వీపానికి కావాల్సినవి 9 రకాల ఫ్రూట్స్, 9 రకాల ఫ్లవర్స్, అలానే 9 దీపాలు, 9 రకాల జాకెట్ ముక్కలు, గాజులు అవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేశామన్నమాట. ఇంకా మణిద్వీపానికి అయితే మణిద్వీపం చేస్తున్నారు, స్టార్ట్ చేశారండి. ఇంకా వాళ్ళు మణిద్వీపం చేస్తున్నారు కదా, ఇంకా తేజ, నేను, అత్తయ్య ఇంకా ఒక 10 మెంబర్స్ వరకు ఉన్నాము. ఇంకా మేమే ఉండిపోయామన్నమాట, టిఫిన్ చేయలేదు. టైం వచ్చి 8:30 అలా అవుతుందన్నమాట. ఇంకా టిఫిన్ అయితే చేసామండి. టిఫిన్ చేసిన తర్వాత ఇంకా సాయంత్రం స్వాముల భజన ఉంది కదా, భజనకి దేవుడి పటాలు అలంకారానికి అలాగే స్వాములకి మాలలు గుచ్చాలి అని చెప్పి అన్నారు. దేవుడి పటాలకైతే చామంతి పూలు, గులాబీ పూలు తెప్పించారండి. వాటిని తొడయాలు తీసి గుచ్చుదామంటే అవి అంత నిండుగా అనిపించట్లేదని చెప్పి తొడయాలతోనే గుచ్చి కొత్తగా ట్రై చేసామన్నమాట. అవి అయితే సక్సెస్ అయినవి. దేవుడి పటాలకి గుచ్చాల్సిన చామంతి పూలు గుచ్చేసరికి మణిద్వీపం అయితే అయింది. బాబా చాలీసా స్టార్ట్ చేశారు. ఇంకా ఆ తర్వాత స్వాములకి సపరేట్గా గురుస్వామి గారికి వాళ్ళకి సపరేట్గా మాలలు అయితే గుచ్చాము బంతి పువ్వులతో. అవి కూడా బాగా వచ్చాయన్నమాట, బాగున్నాయి అని చెప్పి అన్నారు. ఇంకా ఆ తర్వాత ఇవన్నీ గుచ్చటం అయ్యేసరికి మాతలు స్వాములు కూడా భిక్షకు వచ్చారండి. అలానే బాబా చాలీసా కూడా అయ్యింది. ఇంకా స్వాములు మాతలకి అలానే మణిద్వీపం చేసిన వాళ్ళందరికీ కూడా కొన్ని పూలు అక్కడ పోసి స్వాములకి కొన్ని మాలలు గుచ్చాలని చెప్పి వాళ్ళకు కూడా ఇచ్చాము. ఇంకా సాయంత్రం స్వాములు చల్లుకోవటానికి బంతి పూలు అవి కూడా ఓపెన్ చేసి అక్కడ పెట్టామన్నమాట. ఇంకా ఇక్కడ స్వాములు భిక్ష చేస్తున్నారు. టైం వచ్చేసి 1 అలా అవుతుందన్నమాట. ఇంకా మేము కూడా భోజనం చేసేద్దామని చెప్పి బయటకు వచ్చాము. ఇక్కడైతే మా తమ్ముడు అని చెప్పాను కదా, తను అక్కడ నన్ను వీడియో తీస్తే నీకు వచ్చే లైక్స్ సబ్స్క్రైబర్స్ కూడా రారు అని చెప్పి మొహం దాచుకుంటున్నాడు. అదేమీ ఉండదులే అని చెప్పి నవ్వుకున్నాము. ఇంకా భోజనం చేసి అయితే ఇంటికి వచ్చేసారండి. చిన్న మామయ్య గారి వాళ్ళ ఇంటి దగ్గర భిక్ష ఉంది కదా, బొట్టు పెట్టి రావాలన్నారు.